గ్రంథము 4వ అధ్యాయము. యోబు గ్రంథము 4వ అధ్యాయము. మొదట 1వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకుందాము. నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. దానికి తేమానీయుడైన ఎలీఫజు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. ఇక్కడ యోబు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే గనక తేమానీయుడైన ఎలీఫజు. ఎవరి ఎలీఫజు అనేది మనకు తెలియాలంటే ఈ యొక్క యోబు గ్రంథం 2వ అధ్యాయంలోనే 11వ వచనం నుండి చూస్తే గనక నేను చదువుతానమ్మా. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరాను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. ఎవరంటే వీళ్ళు స్నేహితులు, మంచి స్నేహితులే కదా. మన స్నేహితుడికి ఆపద వచ్చిందని చెప్పేసి వెళ్ళే ఇతర స్నేహితులు ఈ కాలంలో అందరూ ఉంటారా? ఉండరు. కొంతమంది స్నేహితులు ఆపద వచ్చినప్పుడు చూడడానికి వస్తారు, పలకరించి వెళ్తారు, కానీ అందరూ రారు. కానీ ఇక్కడ ఉన్న ముగ్గురు స్నేహితులు ఎలాంటి వారు అంట, అక్కడ చూడండి. అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. మంచి స్నేహితులు వీళ్ళు. అతనితో కలిసి దుఃఖించడానికంట, రెండోది ఓదార్చడానికి తమ స్థలాలను విడిచి వచ్చారంట. వచ్చి ఏం చేస్తున్నారు వాళ్ళు? 12వ వచనంలో వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశము తట్టు తల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. ఎంతమంది చేస్తారండి ఇట్లా? మన సహోదరుడికి లేకపోతే మన స్నేహితుడికి, మనం ఇష్టంగా మన క్లాస్మేట్, కాలేజ్ మేట్ ఆర్ కొలీగ్, ఇంటి పక్కన ఉన్న క్లోజ్ ఫ్రెండ్కి ఏదన్నా బాగా అనారోగ్యం వచ్చో ఇంకేదన్నా బాధ వచ్చి హాస్పిటల్లోనో మరణాపాయ స్థితిలో ఉంటే అతని దగ్గరికి చూడడానికి వస్తారు. జనరల్గా వచ్చి ఉండి కొంచెంసేపు ఉండి ఏదన్నా తీసుకొచ్చి బలపరచడానికి ఇచ్చి వెళ్తారు. అంతేగాని ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు దూరముగా నిలబడి అంట, కన్నులు ఎత్తంట, పోల్చలేక తమ వస్త్రాలను ఏం చేస్తున్నారంట, చింపుకొని ఆకాశము తట్టు తల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నారంట. అతని బాధ అత్యధికముగా నుండెనని గ్రహించి ఎవరినూ అతనితో ఒక్క మాట ఇన్ను పలకక ఎన్ని రోజులు ఉన్నారంట? 7 రోజులు అతనితో కూడా నేలన కూర్చున్నారంట. చాలా గొప్ప స్నేహితులు వీళ్ళు. వచ్చి చూసి వాళ్ళ బట్టలు చింపుకొని దుమ్ము పోసుకొని నేలను కూర్చొని 7 దినాలు ఏమీ మాట్లాడకుండా ఉన్నారంట. అట్లాంటి స్టేజ్లో 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అంట ఎవరు మాట్లాడడం మొదలుపెట్టారు? యోబు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ తరువాత యోబు మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. చూడండి, పైన అతనితో ఒక్క మాట ఇన్ను పలుకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చొని ఉన్నారంట.
7 దినములు అయిన తర్వాత యోబే మాట్లాడడం మొదలుపెట్టి ఏం చేసుకుంటున్నాడు? శపించుకుంటున్నాడు. నిన్న అన్న చెప్పారు, రాజారావు అన్న 3వ అధ్యాయం దీని గురించి. సో అట్లా శపించుకుంటూ, ఎందుకంటే కంటిన్యూషన్ కాబట్టి కొంచెం బ్రీఫ్గా కట్ షార్ట్గా ఆ సీక్వెన్స్ని ఫాలో అవ్వాలి కాబట్టి చెప్తూ ఉన్నాను. సో మూడో అధ్యాయంలో దూషించుకోవడం మొదలుపెట్టి ఆఖరి వచనం చూడండి. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. తను తాను నిందించుకుంటూ, నేను తల్లి గర్భంలోంచి ఎందుకు వచ్చాను అని దూషించుకుంటూ, నాకు శ్రమ వచ్చింది, నిందొచ్చింది అనేసేసి ఆ యొక్క యోబు తన స్నేహితులతో తన హృదయంలో అక్కడ బయటికి వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అట్లాంటి స్టేజ్లో 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. దాని కిందకి అందుకే చదివిచ్చాను. దానికి తేమానీయుడైన ఎలీఫజు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, అతని ఫ్రెండ్. అయితే ఇక్కడ చూస్తే గనక తేమానీయుడైన ఎలీఫజు, ఈ యొక్క ఎలీఫజు అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడే బలము. యొక్క తేమానీయుడైన ఎలీఫజు, ఈ యొక్క ఎలీఫజు అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడే బలము. అయితే అతడు అంటూ ఉన్నాడంట, ఏమని? 2వ వచనం చూడండి. ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు? ఏమంటున్నాడంటే, ఈ సంగతి గురించి, నీకున్న ఈ సిచ్యువేషన్ గురించి ఎవరైనా నీ దగ్గరకు వచ్చి మాట్లాడితే గనక వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి, వాళ్ళు నీతో చేసే డిస్కషన్ బట్టి నీకు పేషెన్స్ ఉందా? నీకు వినగలిగే సామర్థ్యం కానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ నువ్వు తీసుకునే సిచ్యువేషన్ నీకుందా అని చెప్పేసేసి ఎలీఫజ్ అంటూ ఏమంటున్నాడంటే, ఒకవేళ నీకు తీసుకునే ఆ యొక్క రెస్పాన్స్ని, లేకపోతే ఎదుటి వాళ్ళు నీ దగ్గరకు వచ్చి మాట్లాడే మాటల్ని నువ్వు తీసుకునే రెస్పాన్స్ నీకు లేకపోయినా, లేకపోతే పేషెన్స్ నీకు లేకపోయినా, నీకున్న సిచ్యువేషన్ బట్టి ఎవడో సైలెంట్గా ఉండలేడు. ఖచ్చితంగా నీకున్న ప్రాబ్లంని బట్టి నువ్వు ఈ స్టేజ్లో ఎక్కడ ఉండాల్సిన వాడివి? నువ్వు ఊజి దేశం నందు ఎవరు? యోబు అను భక్తుడు ఉండేను. అతడు నీతివంతుడు, యథార్థవంతుడు, బహు ఆస్తిపరుడైన ఉన్న యోబు ఈ స్టేజ్కి, ఎక్కడికి? ఒంటి నిండా కురుపులు వచ్చి ఆ దుమ్ములో ఉండి చిల్ల పెంకుతో గీరుకునే స్టేజ్కి వచ్చాడంటే, ఇంత స్టేజ్కి వచ్చిన వాడి గురించి మాట్లాడుకోకుండా ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండలేరు. సో అందుకని ఏమంటున్నాడంటే, అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు అనేసి అంటూ 3వ వచనం చూడండి. అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడు, బలహీనమైన చేతులను బలపరిచినవాడు. ఏం చేస్తూ వచ్చాడు యోబు? అతడు ఈ స్థితిలోనికి రాకముందు ఇలాంటి స్థితిలోంచి వెళ్ళిన అనేకులను ఏం చేస్తూ వచ్చాడు యోబు? బలపరుస్తూ వచ్చాడు. 4వ వచనము, నీ మాటలు తొట్రిల్లు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాలు గల వానిని నీవు బలపరిచితివి. అవును కదయ్యా యోబు, నువ్వేం చేస్తూ వచ్చావు? అనేకులకు నీవు బుద్ధి నేర్పావు, బలహీనమైన చేతులను బలపరిచావు, తొట్టిల వారిని నువ్వు ఆదుకున్నావు, కృంగిన వారి మోకాళ్ళను బలపరిచావు. అయితే యోబు, ఇప్పుడు నీకు శ్రమ కలుగగా నీవు దుఃఖాక్రాంతుడు అయితివి, అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు. ఇంతమందిని ఓదార్చావు కదా యోబు, నువ్వు ఇంతమందిని నీవు బలపరిచావు, ఇంతమందిని ఆదుకున్నావు. అదే శ్రమ నీకు వచ్చినప్పుడు ఇప్పుడు ఏమవుతున్నావు? నువ్వు కలవరపడుచున్నావు. ఎందుకు కలవరపడుచున్నావు యోబు అనేసి 6వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అనేసి ఎవరంటున్నారు? ఎలీఫజ్ అంటున్నాడు. కరెక్ట్గానే మాట్లాడాడు కదా? కరెక్ట్గానే మాట్లాడాడు. రైట్ యాటిట్యూడ్తోనే ఉన్నాడు ఎలీఫజ్. ఆ క్వశ్చనింగ్ కూడా కరెక్ట్గానే ఉంది.
ఘాటుగా నువ్వు మంచి చేసావు, ఎంత చేసావు అని చెప్తూనే ఘాటుగా ప్రశ్నలు ఏం చేస్తున్నాడు, యోబుకి విడిచిపెడుతున్నాడు. 7వ వచనం చూడండి. జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా, యథార్థవర్తనులు ఎక్కడనైనా నిర్మూలమైరా. ఏమంటున్నాడంటే కంక్లూజన్ ఇస్తున్నాడు. ఏమని? గుర్తుంచుకో యోబు, నిరపరాధి ఆయన ఒక్కడైన ఎప్పుడైనా నశించాడా? నశించలేదు కదా. యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలం అవ్వలేదు కదా. నేను చూచినంత వరకు, అతని ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు ఇక్కడ ఎలీఫజు. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయిదురు. నువ్వేమైనా అక్రమం విత్తుంటావు, కీడుని దున్నుంటావు, అందుకే నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, దాన్నే కోస్తున్నావు. కరెక్ట్గా మాట్లాడాడండి? ఇక్కడ కరెక్ట్గా మాట్లాడలేదు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, మీరు చూస్తే కనుక యోబు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో చూడండి, ఆఖరి భాగం. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. క్రియే కాదండి, నోటి మాటలో కూడా యోబు దగ్గర తప్పు లేదు. అట్లాంటి వాడిని పట్టుకొని ఏమంటున్నాడు, అతనికి వచ్చిన సంభవించిన ఆపదను బట్టి జడ్జి చేసేస్తున్నాడు. చూడు యోబు, జ్ఞాపకం చేసుకో, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించలేదు కదా. యథార్థవంతుడు ఎక్కడైనా నిర్మూలం అవ్వలేదు కదా. నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువాడు దాన్నే కోయిదురు కదా. నువ్వు అక్రమముని దున్నావు, కీడుని విత్తావు, అందుకే నువ్వు దాన్ని కోస్తున్నావు. అందుకే నీకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి యోబుని ఏం చేస్తున్నాడు, గుచ్చుతూ ఉన్నాడు. అంతే కదండి. కింద చూస్తే కనుక అట్లానే 9, 10, 11 వచనాలు అదే తీర్పు గురించి చెప్తాడు. దేవుడు ఓదగా వారు నశించిపోతారు, అట్లా కీడుని విత్తేవారు ఏమవుతారు అనేది 9, 10, 11 వచనాల వరకు ఉంది. అది విడిచిపెడదామండి. 12వ వచనం నుండి చూస్తే కనుక నాకు ఒక మాట రహస్యంగా తెలుపబడెను. ఎవరికి తెలుపబడిందంట? ఎలీఫజ్కి. నాకు ఒక మాట రహస్యంగా తెలుపబడిందంట. ఏంటిది అది? నా చెవులో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపుల్లో అది కలిగాను. ఈయనకంట ఒక రహస్యంగా ఒక విషయం తెలపబడిందంట. ఎవరికి? ఎలీఫజ్కి. ఏ సమయంలో? అది ఎట్లా ఉందంట తెలపబడింది? చెవులో గుసగుసలాడినట్టు ఉందంట. అది ఏ సమయంలో తెలపబడింది? గాఢ నిద్ర మనుష్యులకు వచ్చు సమయమున. అంటే నిద్రపోయినప్పుడు ఈయనకేమొచ్చింది? కళ వచ్చింది. కళ్ళలో ఏం చెప్తున్నాడు? రాత్రి కలల వలన పుట్టు తలంపుల్లో అది కలిగాను. నాకు ఆ కళ్ళలో వచ్చిన తలంపుల్లో నాకు ఈ యొక్క విషయం అనేది నాకు తెలిసిందని చెప్తూ దానివలన ఏం కలిగిందంట ఆయనకి? 14 వచనం, భయమును వణుకును నాకు కలిగాను, అందువల్ల నా ఎముకలన్నీ కదిలేను. ఆ వచ్చిన కళ ఇట్లాంటి కళ కాదంట, పీడకళ అంటారు చూడండి. అప్పుడప్పుడు మనకు మంచి కళలు వస్తూ ఉంటాయి. ఏం కళలు? నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినట్టు, డాక్టర్ అయినట్టు, భారతదేశ ప్రధాని అయినట్టు, ఇట్లాంటి కళ కాదు. ఏం కళ వచ్చింది వెనక్కి? పీడకళ. ఎందుకు అంటున్నామంటే పీడకళ అక్కడ చూడండి, భయమును వణుకును నాకు కలిగాను, అందువల్ల నా ఎముకలన్నీ కదిలేను. అట్లాంటి కళ అంట. వస్తాయి కదండి, రావా? మనందరికి కూడా వస్తాయి కదా అప్పుడప్పుడు. అయితే 15వ వచనం చూడండి అంట. ఆ కళలో ఏం జరిగిందంట? ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా. ఎవరో ఒకళ్ళు. శ్వాసం అంటే ఏంటి? స్పిరిట్, ఒక ఆత్మ. ఏం చేసిందంట? ఈయన ముఖాన్న కొట్టినట్టు ఉందంట ఆ కళ్ళలో. నా శరీర రోమములు పొలకించెను. జనరల్గా గూస్ బంప్స్ అంటారు, తెలుసు కదా.
మన శరీర రోమాలు పులికించెను. ఒంట్లో ఉన్న హార్మోన్స్, ఆ యొక్క నర్వస్ అవన్నీ ఆ సిచ్యువేషన్కి తగినట్లుగా ఏమవుతాయి, ఆ యొక్క గూస్ బంప్స్ అనేవి వస్తాయి పులకించనంటే. కానీ ఈయనకి ఆ కళ్ళలోనే వచ్చిన ఆ యొక్క అంత భయంకరమైన కళ్ళను బట్టి అంట ఆయనకి ఏమైందంట, ఆ కళ్ళలో ఆ యొక్క రోమములంట పులకించినాయి అంట. 16వ వచనం చూడండి. అది నిలువబడగా దాని రోమమును నేను గుర్తుపట్టలేకపోతిని, ఒక రూపము నా కన్నుల ఎదుట నుండెను, మెల్లనైన యొక్క కంఠస్వరము నేను వింటున్నాడంట. ఇప్పుడు కనపడ్డాడంట, ఎదుట నిలబడ్డాడంట, ఇప్పుడు మాట్లాడుతుంటే ఏమని అంటున్నాడు, ఏమనగా మెల్లనైన యొక్క కంఠస్వరమును నేను వింటిని, ఏమనగా దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులవుదురా. మర్త్యులంటే ఎవరు? మర్త్యులంటే మోర్టల్ అంటే అంతముంది, ఇమ్మోర్టల్ అంటే మరణం లేదు, మోర్టల్ అంటే మరణం ఉంది. మరణం ఎవరికి ఉంది? మానవులకు ఉంది. సో దేవుని సన్నిధిని మానవులు నీతిమంతులవుదురా, తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులవుదురా. ఆయన తన సేవకులను నమ్మటలేదు, తన దూతల యందు లోపమును కనుగొనుచున్నాడు. దేవదూతల యందే ఆయన లోపమును కనుగొంటున్నాడు కదా. ఇక్కడ అంటున్నాడు, ఆ మాట్లాడే వ్యక్తి ఇతని కళ్ళలో మెల్లని స్వరంతో మాట్లాడతా, ఏ మనిషి నీతిమంతుడు కాగలడు దేవుని యందు? తమ్ము సృజించిన వాని సన్నిధిని ఏ మనిషి, మనిషిని సృజించిన దేవుని యందు ఎదుట ఏ నరుడు పవిత్రుడు కాగలడు? ఏ వ్యక్తి నీతిమంతుడు కాగలడు? 18వ వచనం 2వ భాగం చూస్తే కనుక, తన దూతల యందు లోపమును కనుగొనుచున్నాడు. అక్కడ దేవదూతల యందే లోపాన్ని కనుగొంటున్నాడు కదా అనేసి 19వ వచనంలో, జిగట మంటి ఇండ్లలో నివసించే వారి యందు, మంటిలో పుట్టిన వారి యందు చిమ్మెట చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును? నిజమే కదండి. దేవదూతలు యందే లోపాన్ని దేవుడు కనుగొంటున్నప్పుడు, మరి మంటిలో పుట్టిన ఆ యొక్క చిమ్మెట వలె చితికిపోయే వారి అయిన మంటి అయిన మానవుల పట్ల ఎన్ని కనుగొన్ను అని చెప్పేసేసి చివరికి ఏం చెబుతున్నాడంటే, ఏ మానవుడు నీతిమంతుడు కాదు, కాబట్టి యోబు నువ్వు కూడా నీతిమంతుడివి కాదు. నాకు దర్శనం కూడా వచ్చింది, ఆ దర్శనంలో ఏ మనుషుడు నీతిమంతుడు కాదని నాకు తెలపబడింది. దాన్ని బట్టి నీవు కూడా నీతిమంతుడు కాదని చెప్పి ఏం చేశాడు, డెసిషన్కి వచ్చేసాడు. తను వచ్చిన డెసిషన్ యోబుకు కూడా ఏం చేస్తున్నాడు, చెప్తూ ఉన్నాడు. అయితే కానీ దేవుడు ఏం చెప్పాడు, యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో ఏమని చెప్పాడు, ఊజు దేశమందు యోబు యొక్క మనుష్యుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు, సర్టిఫికేట్ ఇస్తున్నాడు, మనుషులుగా అది ఇచ్చేది. యథార్థవర్తనుడు న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని యోబని చెప్తూ ఉన్నాడు. అట్లాంటప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? నువ్వు యథార్థవర్తుడు కాదని అతని స్నేహితుడు, అతను చూడడానికి వచ్చిన స్నేహితుడు, అతను దర్శించడానికి వచ్చి అతను ఓదారుద్దామని, అతనితో కలిసి దుఃఖిద్దామని వచ్చిన స్నేహితుడు ఏం చెప్తున్నాడంటే, యోబు మాట్లాడిన మాటలను బట్టి 3వ అధ్యాయములో యోబు మాట్లాడిన మాటలను బట్టి ఏం చెప్తూ ఉన్నాడంటే, నువ్వేదో తప్పు చేసావు, అందుకే నీకు ఈ పరిస్థితులు వచ్చినాయి. నువ్వు ఏ న్యాయవంతుడికి ఇట్లాంటి కష్టాలు వచ్చినాయి? ఎవరికి రావు కదా, నీకు వచ్చినాయి అంటే నువ్వు తప్పు చేసావు. దానికి ఇంకో కూడబలుక్కొని ఏం చెబుతున్నాడు, నాకు దర్శనం వచ్చింది, దాంట్లో కూడా ఏ మనిషి దేవుడి అట్లా నీతిమంతుడు కాలేడని చెప్పి ఒక ఫైనల్ డెసిషన్ చేసి కంక్లూడ్ చేసి యోబుని ఏం చేస్తున్నాడు, ఒక దోషి కింద కట్టేస్తూ వచ్చాడు. అయితే మీరు చూస్తే కనుక, కానీ ఇక్కడ చూడండి, ఇందాక చదివాము ఈ 2వ అధ్యాయము 10వ వచనంలోనే, ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు.
యోబు ఇంకా ఎట్లానే ఉన్నాడు. ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని శోధనలు వచ్చినా, ఇన్ని అపాయాలు వచ్చినా ఇన్ని అపాయాలు వచ్చినా ఎట్లా ఉన్నాడు యోబు? యథార్థవంతుడిగానే, తన మాటలను బట్టి కానీ పాపమును చేయలేదు. అయితే కానీ ఈ యొక్క శ్రమలు మనం అనుకుంటున్నాం, నీతిమంతులకి అయిన యోబుకి మరి శ్రమ వచ్చింది కదా, దాన్ని బట్టి అతని స్నేహితుడు ఏమని చెప్పాడు? నువ్వు పాపం చేసావు కాబట్టి నీకు ఈ శ్రమలు వచ్చినాయి అనేసి కంక్లూడ్ చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. పన్నెండు 6వ వచనం. నా కుమారుడా, 5-6 కలిపి ఉన్నాయండి. నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును. నీవు నేను ఆ యొక్క యోబు స్నేహితుడు వలె, యోబు స్నేహితుడు అయితే ఎట్లా అయితే నిందలేస్తూ వచ్చాడో, నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు ఈ ప్రాబ్లం వచ్చింది, నీకు ఈ సమస్యలు వచ్చినాయి, ఈ బాధలు వచ్చినాయి అనేసి నీవు నేను అనుకుంటూ ఉంటాం. ఒకళ్ళ మీద మనం ఏం చేస్తూ ఉంటాం? ఆ యొక్క క్రిటిసైజ్ లేకపోతే ఎదుటి వాళ్ళ మీద మాట అంటాం, కానీ మన హృదయంలో మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, ప్రభు చేయని శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ఎందుకంటే అంట, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండిస్తాడంట. కాబట్టి అట్లానే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం కూడా చూడండి. 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఏం చేశాడంట? ఫరో కుమార్తె యొక్క కుమారునిగా అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. అల్పకాల పాపభోగాలను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. కాబట్టి నీవు నేను యోబుకు వల్లే శ్రమలు వచ్చినప్పుడు మనము ఆ యోబు ఎట్లా అయితే నిందించుకుంటూ వచ్చాడో, తన స్నేహితుల ద్వారా ఎట్లా అయితే నిందింపబడుతూ వచ్చాడో, అలాగున మనం ఇతరులను నిందించేవారిగా ఉండకూడదు. ఒకటి. రెండోది, మనల్ని మనం నిందించుకునేవారిగా ఉండకూడదు. యోబు ఏం చేసుకుంటూ వచ్చాడు? 3వ అధ్యాయంలో వచ్చిన శ్రమలను బట్టి తను తాను నిందించుకుంటూ వచ్చాడు. అట్లానే మన జీవితంలో కూడా మనకు శ్రమలు వచ్చినప్పుడు మనల్ని మనం నిందించుకోకూడదు. రెండో విషయం ఏంటి? ఎదుటి వారికి, మన తోటి వారికి, స్నేహితులకి, మన ఇంట్లో వారికి ఎవరికైనా శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదు? వాళ్ళని నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, ఏదో చేసావు, అందుకే నీకు ఈ కష్టం వచ్చింది, ఇది వచ్చింది అంటారు. నిజంగానే నన్ను అన్నారు చాలామంది, అందరూ అంటారు. అయితే మనము దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట? యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. మనం ఇతరులను నిందించకూడదు. ఒకటి, మనల్ని మనం నిందించుకోకూడదు. కాబట్టి ఎవరి కోసం వస్తున్నాయి? మన కోసము. మనల్ని ఏం చేయడానికి? ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ అధ్యాయంలో ప్రకారము ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. దాన్ని మనం తృణీకరించకూడదు. అట్లానే అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 16వ వచనం. అపోస్తుల కార్యం 9:16వ వచనము. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను.
క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవాడు ఏం పొందుతాడంటండి? హింస పొందుతాడు. హింస అంటే శ్రమలు కాదు, ఆ స్టేజ్ లెవెల్ వేరు. శోధనలు, శ్రమలు, తర్వాత ఫైనల్గా ఏంటిది? హింస. హింస తర్వాత ఏముంటుంది? మరణమే. క్రీస్తు యేసునందు ఎరిగిన ప్రతి ఒక్క బిడ్డకి ఎట్లా అయితే ఆ యొక్క మోషే హెబ్రేలుకి రాసిన పత్రికలో ఎట్లా అయితే అల్పకాల పాపభోగాలను అనుభవించడం కంటే క్రీస్తు యేసు ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అనుకున్నాడో, మోషేకి శ్రమలు వచ్చినాయి, అపోస్తులైన పౌలుకి శ్రమలు వచ్చినాయి, క్రైస్తవులైన నా జీవితాల్లో కూడా ఏమొస్తాయి? ఖచ్చితంగా వస్తాయి. నువ్వు నీ జీవితంలో శ్రమ లేదంటే నువ్వు అసలు క్రైస్తవుడివే కాదు. నా జీవితం సాఫీగా సాగిపోతుంది, నేను దేవుడిని నమ్ముకున్నా సాఫీగా సాగిపోతుంది లైఫ్ లాంగ్ అని నువ్వు అనుకుంటే, దేవుడు నీ అకౌంటబిలిటీని చూసి దేవుడు నిన్ను ట్రాక్లో పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా దేవుడికి లేదన్నట్టే అర్థం. అట్లానే యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 2-3 వచనాలు చూడండి, ముగించుకుందాము. చూడండి ఎంత మంచి మాట ఈ మాట. ఏమంటున్నాడు? నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. శ్రమ అంటే ఏంటి? విశ్వాసానికి కలిగే పరీక్ష, టెస్ట్ లేకుండా బీటెక్ డిగ్రీ లేకపోతే ఇంటర్ డిగ్రీ లేకపోతే ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇచ్చేస్తే ఉపయోగం ఏమన్నా ఉందా? అందరూ వెళ్ళి ఆ జాబ్ పోర్టల్ దగ్గర లేకపోతే జాబ్ సెంటర్ దగ్గర అందరు నిలబడి, ఇదిగోండి నా దగ్గర డిగ్రీ ఉందా, నాకేవ్వండి జాబు అని అందరూ అడుగుతారు కదా. ఫిల్టర్ చేయాలంటే ఏంటి? గట్టి గింజలు, తర్వాత తాలు గింజలు. ఫిల్టర్ చేయాలంటే ఏంటి? టెస్ట్. అందుకే మన విశ్వాసానికి ఏంటిది? పరీక్ష, శ్రమలు. అందుకే అంటున్నాడు చూడండి, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని. ఆ శ్రమల్లో ఉన్నప్పుడు మనం ఏమనుకోవాలా? హ్యాపీగా ఉండాలా. దేవుణ్ణి ఏం చేయాలా? స్తుతించాలా. ఏది ఎప్పుడు చేయాలనేది మనకు తెలియాలండి. శ్రమలో ఉన్నప్పుడు ఏం చేయాలా? దేవుణ్ణి స్తుతించాలా. నానా విధమైన శోధనలో ఉన్నప్పుడు మనం ఆనందంగా ఎంచుకొని దేవుడిని స్తుతించినప్పుడు ఆ శ్రమల్లోంచి దేవుడు మనకేమిస్తాడు? విజయాన్ని ఇస్తాడు. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో నన్ను కొదవలేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఆ యొక్క ఓర్పులో ఉంటేనే, ఆ యొక్క ఓర్పుని మనం బేర్ చేస్తా మనం పాస్ అయితేనే మనం లైఫ్లో ఏమవుతాము? విశ్వాస జీవితంలో మనం బలమైన విశ్వాసాలుగా జీవించడానికి మనకి గొప్ప ఒక మంచి అవకాశం అండి శ్రమ అంటేనే. మన యొక్క విశ్వాస జీవితానికి, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పైకి తీసుకెళ్ళడానికి, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, మన యొక్క క్రిస్టియానిటీ యొక్క ఫెయిత్ని, బిలీఫ్, స్పిరిచువాలిటీని మనము ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆ యొక్క శ్రమ అనేది ఏంటిది మనకి? అది అందుకే చెప్తాడు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం చూసి ముగించుకుందాము. యోబు గ్రంథము 23:10. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను ఆ బంగారంలాగా మౌళ్ళు అవ్వాలంటే, ఆ బంగారంలాగా మెరవాలంటే
ఎక్కడికి వెళ్ళాలండి మనం? ఆ యొక్క కొలిమిలోకి వెళ్ళాలా. కొలిమి అంటే ఏంటి? బంగారం కొలిమిలోకి వెళ్ళిద్ది. నీవు నేను దేంట్లోకి వెళ్తాం? శ్రమంలోకి, శోధనలోకి వెళ్తాం. అలాగే వెళ్తేనే నీవు నేను మన యొక్క విశ్వాస జీవితంలో అల్టిమేట్ స్టేజ్. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటూ వచ్చాడు? నేను పానార్పణముగా పోయబడుచు వచ్చాను, వెళ్ళిపోయే కాలము సమీపించింది, నా కొరకు ఏం ఉంచబడింది? నీతి కిరీటం. నాకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షను అపేక్షించే ప్రతి ఒక్కరికి అది దాచి ఉంచబడింది. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు ఏం ఉంచబడింది అన్నాడు? నీతి కిరీటం ఉంచబడిందని చెప్పాడు. నీకు నాకు నీతి కిరీటం ఉండాలంటే జనరిక్ లైఫ్, జనరల్గా అందరూ లోకంలో సాగిపోయే జీవితాన్ని నువ్వు నేను వెళ్ళిపోతా ఉంటుంటే ఏముండదండి పరలోకంలో బహుమానం. ఎక్స్ట్రాడినరీ లైఫ్ అనేది లీడ్ చేయాలా. క్రైస్తవుని అనేవాడు ఎట్లా లీడ్ చేయాలి లైఫ్ని? అందరిలాగా పుట్టాడులేండి, అందరిలాగా ఉద్యోగం చేశాడు, అందరిలాగా ఒక 2 పిల్లల్ని కన్నాడు, అందరిలాగా చర్చికి వచ్చాడు, పరిచర్లో ఉన్నాడు, అందరిలాగానే చనిపోయాడు. నో మ్యాటర్. ఎక్స్ట్రాడినరీ లైఫ్ అనేది లీడ్ చేయాలా. స్టాంప్ మార్క్ ఉండాలా. మహాత్మా గాంధీ అనే లైఫ్ ఎట్లా ఉంటుంది? నోటు మీద ఎప్పటికీ ఉంటుంది. అట్లానే భగత్ సింగ్ గారిది ఒక స్టాంప్, అదొక ట్రేడ్ మార్క్, అదొక సీల్. అట్లానే బిల్లీ గ్రహం గారిది, జాన్ వెస్లీ గారిది, లివింగ్స్టన్ గారిది, ఇట్లాంటి ఏంటి వీళ్ళన్నీ ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు, కానీ వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? భూలోకాన్ని తలక్రిందులు చేస్తూ వచ్చారు. అట్లాంటి లైఫ్ లీడ్ చేయాలంటే నీవు నేను ఆ శ్రమల్లో గుండా వెళ్తేనండి. కాబట్టి ఆ శ్రమల్లో ఉన్నప్పుడు నీవు నేనేం చేయాలా? యోబు నిందించుకున్నట్టు మనము నిందించుకోకూడదు. 1, 2 ఇతరులు శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళని ఏం చేయాలి? మనం ఓదార్చాలా, దేవుని స్తుతించమని చెప్పాలి వాళ్ళకి. మనం వెళ్ళి గుచ్చినట్టు కాదు. ఎట్లయితే ఈ ఎలీఫజు వీళ్ళందరూ ఆ యోబుని నిందిస్తూ వచ్చారో మనం ఆ స్టేజ్లోకి వెళ్ళకూడదండి. కాబట్టి ఈలాగున మనందరం ఆ యొక్క శ్రమల కొలిమిలోంచి, ఇబ్బందుల కొలిమిలోంచి మనము వెళ్ళిన వారమే ఆ యొక్క సువర్ణములాగా మారి క్రైస్తవ జీవితంలో ఒక ట్రేడ్ మార్క్, ఒక పేటెంట్, ఒక కాపీరైట్, అంటే ఆ హక్కు నీకే, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్ అనేటట్టు నీవు నేను ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకోవాలా. అలాగున మన విశ్వాస జీవితంలో ఎదగటానికి దేవుడు మనకు కృప చూపి సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థించుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, జీవం కలిగిన యేసయ్య, నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన నీ సన్నిధిలో నాయన నీ యొక్క ఉదయకాలంలో నాయన వేకప్ వర్డ్ సిరీస్ ద్వారా నాయన యోబు గ్రంథం 4వ అధ్యాయం నాయన మేము నాయన ధ్యానించడానికి, నేర్చుకోవడానికి నాయన మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ దినం అనేకులకి లేదు నాయన, వాళ్ళు నాయన నీ యొక్క సత్యాన్ని ఎరుక్క నాయన నశించిపోయారు నాయన. కానీ మీరైతే మా ఎడల జాలి, ప్రేమ, కృపను కనపరిచి మేము ఇంకా నిన్ను నాయన పరిపూర్ణముగా ఎరుగునట్లు, నీలో నాయన ముందుకు సాగిపోనట్లు నాయన మీరు మాకు నాయన ప్రేమ, కృపను కనపరిచి నాయన మీరు ఈ దినాన్ని నాయన మమ్మల్ని అందరూ సజీవ లెక్కలో ఉంచారు నాయన. మీరు నాయన ఉంచిన ఉద్దేశాన్ని మేము ఎరిగిన ఆయన మా జీవితాల్లో నాయన ఆ యొక్క పరిపూర్ణమైన విశ్వాసంలోనికి నైనా మేము వెళ్ళినట్లు, ఆ యొక్క శ్రమలు, శోధనలు, ఇబ్బందులు కొలమిలో యోబు ఎలా అయితే వెళ్తూ వచ్చాడో మేము కూడా నాయన ఆ యొక్క శ్రమల్లో నాయన నిన్ను నాయన సంతోషపరిచే బిడ్డలంగాను, నిన్ను స్తుతించే బిడ్డలంగాను,
ఆ యొక్క శ్రమల్లో ఇబ్బందుల్లో నిన్ను కీర్తించే బిడ్డలంగాను ఉండి నాయన, మహదానందమని ఎంచుకొని నాయన నిన్ను కీర్తించి నాయన ఆ యొక్క శ్రమల్లోంచి బయటకు వచ్చి నిన్ను స్తుతించే బిడ్డలుగా ఉండినట్లు కృపచూపమని వేడుకొంచున్నాను తండ్రి. నాయన అట్లానే ఇతరులను కూడా మేము నాయన ఆ యొక్క శ్రమల ఇబ్బందిలో ఉన్న బిడ్డలను నాయన మేము నాయన నిందించకుండా, వారి వైపు తేరి చూడకుండా నాయన మేము నాయన వాళ్ళని పురుకొల్పే బిడ్డలంగాను, ఆత్మీయ స్థితిలో వాళ్ళని ఉన్నత స్థాయిలోనికి తీసుకెళ్లే బిడ్డలుగా ఉండడానికి నన్ను మమ్మల్ని బలపరచమని వేడుకొంచున్నా తండ్రి. మీరు నాయన మమ్మల్ని పరిపూర్ణులుగా చేయడానికే ఈ దినాన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు నాయన. ఆ స్థితిని మేము ఎరిగి నాయన, మా స్థితిని నాయన మేము ఎరిగి పరిపూర్ణులుగా అవ్వడానికి నాయన నీ యొక్క వాక్యపు అద్దంలో మా జీవితాలను చూసుకొని సరి చేసుకొని నాయన ఆ యొక్క ఇబ్బందులు కొలిమిలోంచి వెళ్ళినే మేము బంగారం వలె సువర్ణంగా మారినట్లు కృపచూపమని మీరే సహాయం చేయమని నాయన ఈ దినంలో నాయన మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క ఉదయకాల ఆత్మీయ ఆహారాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినం మొత్తం నాయన ఈ యొక్క మాటల ద్వారా నన్ను మమ్మల్ని తృప్తిపరచమని తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రేయర్ చేయండి. ఒకళ్ళు స్త్రీలు ఒకళ్ళు పురుషులు ప్రేయర్ చేయండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన మా దేవ, గొప్ప దేవ, నీకు స్తోత్రాలు. నీవే కూదాను ఉదయకాలంనే మా ప్రభా నీ సన్నిధికి వచ్చి ఈ రీతిగా ప్రార్థించడానికి కొద్ది సమయాన్ని మీ సన్నిధిలో గడపడానికి చూపిన కృపను బట్టి స్తోత్రాలు. ఘనమైన దేవ, ఈ ఉదయకాల సమయంలో మా ప్రభా ఒక పాట ద్వారా స్తుతించి ఈ దాసుని నిలబెట్టుకుని ప్రభావ మీరు అందించిన ఆ యొక్క వేకప్ వాడికి ఎంతో వందనాలు ప్రభావ. మా ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రోత్సాహకరంగా పురుకొల్పు కొరకే మీరు ఏర్పరిచి మీరు అందించిన ప్రతి మాటకే స్తోత్రాలు. యోబును మా ముందుకు తీసుకొచ్చినారు. తన యొక్క జీవితంలో ప్రభా ఎంతో యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అంతం వరకు తన యొక్క యథార్థతను ప్రభావ వీడినటువంటి వాడు, ఎంతో గొప్ప ధనవంతుడు మా తండ్రి, ఎంతో ఆస్తిపరుడు అయినప్పటికీ సమస్తమును కోల్పోయి ప్రభా కుటుంబీకులు, రక్త సంబంధికులు అందరినీ కోల్పోయిన సహాయ స్థితిలో ఉండి చివరికి శరీరం కూడా మా తండ్రి బలహీనమైపోయి ఎంతో కష్టం, బాధ మా తండ్రి వివరించలేనటువంటి వేదనలో ఉన్నప్పుడు ఓదార్చడానికి ప్రభా స్నేహితులు వచ్చారు. కానీ వారిలో ఒక స్నేహితుడు ప్రభా తనను నిందిస్తూ వచ్చినాడు. తన యొక్క మా ప్రభా ఆ యొక్క యథార్థతను గుర్తించలేని వాడిగాయి ఎంతగానో తనను బాధ పెడుతూ వచ్చినాడు. 7 దినములు మా ప్రభా యోబును ప్రభా వాళ్ళు ఆదరించినారు. కానీ మట్టుకు మా ప్రభా ఎంతగానో ప్రభా వారు నిందించువారుగా చూస్తూ ఉంటున్నాం. యోబు తన యొక్క జీవితంలో మా తండ్రి ఏదైతే మా తండ్రి గట్టిగా పట్టుకున్నాడో, ఏదైతే ప్రభా తాను కలిగి ఉన్నాడో దానివైపు చూస్తూ మా తండ్రి తన యొక్క జీవితాన్ని మా ప్రభా గడిపిన వాడుగా ఉంటున్నాడు. కానీ మేమైతే మా ప్రభా ఈ దినాన మాకు ఒక ప్రార్థనా స్థలం ఉన్నది, ఒక సంఘం ఉన్నది, దానికి వచ్చుచూ పోవచ్చు ఉన్నాం. కానీ ఆత్మీయమైనటువంటి వర్తమానం వింటున్నాం, కానీ బలపడలేకపోతున్నాం. చిన్న శోధన వస్తేనే మనుషుల వైపు చూస్తాం, ఒక కష్టం వస్తే మనుషులను ఆశ్రయిస్తాం ప్రభువా. కానీ మా తండ్రి యోబు అయితే తాను నమ్ముకున్న దేవుని వైపు మా తండ్రి దీనిమెల్లా చేతులెత్తి మా ప్రభువా మోకరించి నీ సన్నిధిలో ఎంతో భయభక్తులు కలిగిన వాడై యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొనన్న ఒక తీర్మానంతో మా ప్రభువా ఎంతగానో మీ అందు నమ్మకం ఉంచుతూ వచ్చినాడు. కానీ మా ప్రభువా మా జీవితాల్లో ఎంతో వెలితి యోబుతో పోల్చుకున్నప్పుడు మా ప్రభువా ఎంత మాత్రమో ప్రభావ సరితూగినటువంటి వారంగా ఉన్నాము. ఆయనను మీరు ఉచితమైన కృప చూపుతూ వచ్చినారు. ఎంతో మా తండ్రిని యొక్క అపారమైన ప్రేమ చూపుతూ వచ్చినారు.
సియోన్లో అంటుకడుతూ వచ్చినారు మా ప్రభా. ఎంతో గొప్ప భాగ్యము మా తండ్రి ఈ లోకంలో లేనటువంటి వారికి మీరు మాకు ఇస్తూ వచ్చినారు. అందును బట్టి స్తోత్రాలు. మా ప్రభా, నీ సన్నిధిలో ఈ రీతిగా ఉదయకాలంలో మా తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితంలో మా తండ్రి యొక్క దిన ఆహారంగా మార్చండి. వేకువనే మా ప్రభా మేము పూజించటకు మీరు సిద్ధపరచినందుకే స్తోత్రాలు. ఇది మాకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మా తండ్రి ఉండునట్లు కృప చూపమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా యొక్క దోషంలో అతిక్రమంలో మా తండ్రి సమస్తమును ఎరిగిన దేవుడవు గనుక నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభా, క్షమించమని ప్రాధాయపడుతున్నాం. కూడా మీకు ఎంతో వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభావ మరి తండ్రి ప్రత్యేకించి సంఘాన్ని ప్రభావ మీకు పాదలతో పెడుతున్నాము. సంఘంలో ఉన్న ప్రతి అవసరత కూడా తీర్చండి, ప్రతి ఒక్కరు కూడా తీర్చండి ప్రభావ. ఏవైతే అవసరతలు ఉన్నాయో వాటన్నిటి విషయంలో ప్రభావ మీరే కార్యం జరిగించమని వేడుకుంటున్నాను దేవా. సహాయం తెచ్చమని వేడుకుంటున్నాను తండ్రి దేవా. అదేవిధంగా ఈరోజు జరగబోయే ఫాస్టింగ్ పీరియడ్లో సహాయం తెచ్చమని వేడుకుంటున్నాను. రేపు తండ్రి ప్రభావ మరి మార్నింగ్ సిరీస్లో సహాయం తెచ్చేయండి. అదేవిధంగా ప్రభావ మరి ఇంగ్లీష్ సర్వీస్లో కూడా మీరు సహాయం తెచ్చమని వేడుకుంటున్నాను. వర్షిప్ తండ్రి, సండే స్కూల్ పరిచర్య, యూత్ మీటింగ్ ప్రభావ తండ్రి, నైట్ ప్రభావ వెల్లంకి ఆ ప్రాంతంలో ప్రభావ బల ఏర్పాటు, అదేవిధంగా ప్రభావ సువార్త గాస్పుల్ అన్నిటి విషయంలో మీరు సహాయం తెచ్చమని వేడుకుంటున్నాను. ఈ యొక్క పరిచయం అంతట్లో కూడా ప్రభావ మీరే సహాయం తెచ్చమని వేడుకుంటూ రేపు దినం కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తూ ప్రభావ ఈరోజు దినం కూడా ప్రభావ మీరే సహాయం తెచ్చమని వేడుకుంటూ వచ్చిన ప్రతి బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన వారి అవస్థలు కూడా ప్రభావ మీరు క్రీస్తు మహిమలో తీర్చమని ప్రార్థిస్తూ దయచేసి జ్ఞాపకం చేసుకోమని ప్రభావ నిలబడిన మీ యొక్క దాసును తన కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ గణపరుచుకుంటూ మా ప్రభువును మా రక్షకునైన యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అతివినముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన ఈ సన్నిధిలో నాయన మార్నింగ్ వేకప్ వర్డ్ నాయన సిరీస్ ద్వారా నాయన మీరు మాతో నాయన మాట్లాడిన నాయన నీ యొక్క లేఖన భాగాలను బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. విన్న యొక్క ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నాయన క్రియను జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి. నీ యొక్క కార్యము నాయన జరిగించి ప్రతి ఒక్క బిడ్డని నీలో స్థిరపరచమని వేడుకుంటున్నాను తండ్రి. తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ దినంలో నాయన ఈ బిడ్డలు నాయన ఏ విధమైన పరిస్థితులు వెళ్ళబోచున్నారో అయినప్పటికీ నాయన మీ యొక్క కృప చాలునని నాయన నువ్వు ఎట్లయితే అపోస్తులైన పౌలుకి చెప్తూ వచ్చావో వీళ్ళు కూడా నాయన నీ యందు నాయన ఆధారపడి నీ మీద ఆనుకొని నాయన వాళ్ళ జీవితంలో ఈ దినాన్ని నాయన నీలో నాయన ముందుకు సాగిపోయే బిడ్డలుగా ఉండడానికి కృప చూపమని వేడుకొంచున్నావు తండ్రి. అదేవిధంగా ఆన్లైన్లో నాయన వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను పట్టుకొని నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ యొక్క పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి, బలపరచమని నాయన. అనేక బిడ్డలు నాయన ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ యొక్క మార్నింగ్ సిరీస్ ద్వారా అనేక బిడ్డలు నాయన నీ సన్నిధానములకు రావడానికి నాయన వాళ్ళ యొక్క విశ్వాస జీవితంలో బలపడడానికి ముందుకు సాగిపోవడానికి అదేవిధంగా నాయన ఈ యొక్క నాయన సంఘ క్షేమాభివృద్ధి కొరకు నాయన ఈ యొక్క పరిచర్య అభివృద్ధి కొరకు నాయన మీరే నాయన సహాయపడుతూ రమ్మని వేడుకొంచు. ఈ యొక్క దినాన్ని నాయన మా అందరికీ ఆశీర్వాదకరంగా చేయమని నాయన సియోను ద్వారా జరుగుతున్న ప్రతి ఒక్క పరిచర్ని దీవించని ఆశీర్వదించమని నీ యొక్క దాసులనైనా అన్న నాయన బెనర్జీ అన్న నాయన చేస్తున్న ఈ యొక్క సేవా పరిచయం దీవించమని ఆశీర్వదించమని అనేక సంఘాలనైనా ఈ యొక్క పరిచయం ద్వారా నాయన కట్టబడుచు ఉండగా నాయన అనేక సంఘాలనైనా నాయన కట్టబడి నాయన ఫలభరితమైన విశ్వాసులుగా జీవించే బిడ్డలుగా ఉండడానికి కృప చూపమని నాయన మీరే సహాయం చేయమని మీరే నాయన ఈ దినం మొత్తం నాయన ఈ బిడ్డలందరికీ మాకు నాయన బిడ్డలందరికీ తోడైండు నాయన మీరే సహాయం చేయమని మమ్మల్ని నాయన నీలో బలపరిచి స్థిరపరచమని నీకు సాక్షులుగా జీవించే బిడ్డలుగా ఉండడానికి కృప చూసి సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము తోడు మనందరికీ తోడైండి నడిపించునుగాక, ఆమెన్. అందరికీ ప్రైజ్ లాడండి.